నమస్కారం అందరికీ. మన ఇంటి పూజ సమయంలో ఉపయోగించే రాగి పాత్రలు, గంటలు, కుంకుమ బిందెలు ఇవన్నీ ఎంత అందంగా మెరుస్తూ ఉంటే పూజ గది అంత పవిత్రంగా అనిపిస్తుంది కదా. కానీ కాలక్రమంలో రాగి మీద నల్లటి మచ్చలు, మురికి పడిపోతుంది. ఈరోజు మన ఇంట్లో ఉన్న సులభమైన చిట్కెలతో ఆ రాగి వస్తువుల కొత్తలాగా మెరిసిపోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తానండి. చాలా సింపుల్గా, రుద్దనవసరం లేదు. జస్ట్ ఆ పేస్ట్ అనేది దీని మీద అప్లై చేసి 2 మినిట్స్ వదిలితే చాలండి. ఎంత బాగా మెరిసిపోతాయో ఈ పూజ సామాన్లు అనేది. ఇప్పుడు కార్తీక మాసం కదండి, సో అందరికీ ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. రండి ఇప్పుడు టిప్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేయండి. ఇక్కడ నేను బజ్జీలు వేసి శనగపిండిని కూడా యూజ్ చేయొచ్చండి. అలాగే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ కర్డ్ని వేయండి. కర్డ్ పుల్లదనాన్ని బట్టి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం పూజ సామాన్లు ఉంటాయో దాని మీద అప్లై చేసుకోనేయడమే. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత బొట్టు, అంత బ్లాక్ మరకలు, చెంబు అదంతా చూడండి ఎలా అయిపోయిందో. ఇవి చాలా పాతవండినవి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక 2 మినిట్స్ ఈ పేస్ట్ అనేది అందుకు ఫుల్ అప్లై చేసిన తర్వాత నేను మీకు క్లీన్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా కూడా మనం పూజ చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే ఇలా క్లీన్ చేసుకొని, కార్తీక మాసంలో పూజ అనేది స్పెషల్ కదండి. సో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎప్పుడైనా కానీ కలశం అనేది ఎప్పుడు ఫ్రైడే, ట్యూస్డే తీయకూడదండి. ఓన్లీ మనం తీయాల్సింది వేరే థర్స్డే, వెడ్నెస్డే ఆ టైంలో మాత్రమే దీన్ని తీసి క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే కలశం అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనం ఆ రోజుల్లో కలశాన్ని కదిలించుకోకూడదు. సో నేను ఇక్కడ థర్స్డేనే క్లీన్ చేసుకుంటున్నాను. ఇదొక మీకు చిన్న టిప్ అని చెప్తానండి నేను.
ఇక్కడ నేను మీకు 2 మినిట్స్ తర్వాత అనేది ప్రాసెస్ చూపిస్తున్నానండి. చూడొచ్చు మీరు, నేను ఇక్కడ ఒక మంచి వాటర్తో వాష్ చేసుకుని వచ్చాను. ఎంత బాగా క్లీన్ అయ్యింది అనేసి. ఆ బ్లాక్ మరకలు ఏదైతే ఉన్నాయండి, అది నేను వరమహాలక్ష్మి ఫెస్టివల్కు కాయిన్స్ ఒక ప్లాస్టర్తో వేసినది. సో అది చాకుతో తీసేస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి ఎలా క్లీన్ అయ్యాయి అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇంతేనండి, ఒక సింపుల్ ప్రాసెస్తో మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇవి పూజా సామాగ్రిలు ఏవైతే ఉన్నాయో చూడొచ్చు. నేను ఇక్కడ మీకు జస్ట్ ఆ పసుపుతో అలా అంతా తీసేస్తున్నాను. మీకు ఇప్పుడే చూస్తుంటే తెలిసిపోతుంది ఎలా క్లీన్ అయినాయి అనేది. ఇలా మన పూజ సామాన్లు శుభ్రంగా ఉంచుకుంటే వాటి అందం మాత్రమే కాదు, మన పూజ గదిలో సానుకూల శక్తి కూడా పెరుగుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.